హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కానీ జడ్జిమెంట్కి సంబంధించి కానీ అసలు ఆ జడ్జిమెంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సెక్షన్స్లో ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు, అసలు ఎలాంటి సెక్షన్స్ జరుగుతున్నాయి. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏపీలో గత 2-3 రోజులుగా జరుగుతున్నది ఏంటంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం కానీ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతిదీ కూడా అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అడ్వకేట్గా? ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకొని ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాకా ప్రతిదీ కూడా పొలిటికల్ ముసుగులోనే జరుగుతున్నట్టుగా ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి దాకా అర్థమవుతుంది పవన్ గారు. అంటే నిజంగా అంటే ఈ చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా పవన్ గారు, అంటే పొలిటికల్గా కావచ్చు, కొంతమంది ఇప్పుడు అప్పుడున్న ఐఏఎస్లు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. కరెక్ట్. మరి అంటే ఇవన్నీ ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు అంటారు? అంటే జడ్జిమెంట్ లోపమా లేకపోతే ఏంటి అక్కడ జరుగుతుంది? చంద్రబాబు గారిని A37గా రాయడం జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. అవును. మరి A36 వరకు ఏం జరిగిందో ఎవరికన్నా తెలుసా? A1 నుంచి A36 వరకు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం జరిగిందా, వాళ్ళ స్టేటస్ ఏంటండి? కానీ అంటే మరి ఈ విషయంలో లూద్రా గారు ఎందుకు దాన్ని పాయింట్ని తీసుకోలేకపోతున్నారు? చెప్పడం జరిగిందే అండి. ట్రయల్ కోర్టులో ఆయన మొత్తం ఆర్గ్యుమెంట్ చెప్పడం కూడా జరిగింది. ఇవాళ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే కనుక హైకోర్టులో ఇవాళ 482 ప్రకారం సిఆర్పిసి 482 ప్రకారం క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అంటే ఈ క్వాష్ పిటిషన్ అనేది అంటే దేనికి వేస్తారో, దేని గురించి? కింద కోర్టులో ఏమన్నా అన్యాయం జరిగిన డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఏమన్నా సరిగ్గా జరగకపోయినా కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అంటే ఇది అనుకూలంగా రాకపోతే ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ అనుకూలంగా వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఇవాళ దాఖలు చేయడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు కూడా ధర్మస్థానం వినడం జరిగింది. ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యుమెంట్లు వినిపించారు. టైం అడగడం జరిగిందండి. ఆయన ఒక 2 వారాలు టైం ఇస్తే మేము కౌంటర్ ఫైల్ చేస్తామని చెప్పి కోర్టుకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కోర్టు కూడా ఇది కొంచెం అర్జెన్సీ కేసుగా భావించి 2 వారాలు ఇవ్వకుండా వారం రోజులు ఇవ్వడం జరిగిందండి. కానీ అంటే ఇప్పుడు ఎలాంటి సెక్షన్స్లో వీటిని ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఎటువంటి సెక్షన్లు పెట్టినా కూడా 482 సిఆర్పిసి కింద హైకోర్టు వినే పాసిబిలిటీ ఉందండి. కానీ అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు హౌస్ అరెస్ట్కి వీళ్ళు మొన్నటిదాకా కొట్లాడారు, అంటే హౌస్ అరెస్ట్ ఇవ్వడం మంచిదా లేకపోతే ఇప్పుడు ఏదైతే కస్టడీలో పెట్టారో ఇప్పుడు అరెస్ట్? గుడ్ క్వశ్చన్ అండి. ఇది బెటర్. ఇప్పుడు బేసికల్గా హౌస్ అరెస్ట్ అయినా నార్మల్గా ఇప్పుడు రాజమండ్రి జైల్లో పెట్టిన సారాంశం ఏంటి అండి? ఆయన్ని బంధించాలి, రిమాండ్ చేయాలి, బంధించాలి, నిజంగా ఏమన్నా తప్పు జరిగి ఉంటే శిక్షించాలి కదండి. అవును. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్ని కోట్లు. ఈ డబ్బంతా ఎవరిది? ప్రజలది, పబ్లిక్ ఎక్స్చెక్కర్. అది మిస్అప్రోప్రియేషన్ జరిగింది అనే కదా ఇన్ని కేసులు, ఇన్ని రిమాండ్లు, ఇన్ని ఆర్గ్యుమెంట్లు, ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఇవన్నీ దానివల్లే కదా. ఇప్పుడు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయకుండా జైల్లో పెట్టడం వల్ల కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజా డబ్బు ఖర్చు అవుతుంది కదా. రూపాయో 100 రూపాయలో 1000 రూపాయలో కోట్లు పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఎంతో కొంత దాన్ని శానిటైజ్ చేయించా అన్నారు, ఐసోలేషన్ చేయించా అన్నారు, సీసీటీవీలు అమర్చా అన్నారు, ఆయనకి ప్రత్యేక సెక్యూరిటీ నియమించా అని చెప్పారు. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న విషయమే కదా. ఇదేదో ఆయన ఇంట్లోనే చేస్తుంటే ఆ రూపాయో 10 రూపాయలు కూడా మిగిలేదు కదా గవర్నమెంట్కి. అంటే మీరు ఇందాక అన్నారంటే 37గా ఈయనున్నారు, మిగతా 36 సంగతి ఏంటంటే, అంటే అసలు ఈ కేసులో చూసుకుంటే ఓకే హెడ్ ఉంది, మరి టెయిల్ సంగతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బు అనేది ఎందుకు నిరూపించలేకపోతున్నారు? సరే ఇప్పుడు కేసు వేసారు కానీ ఇది నిరూపించడం మెయిన్ కదా. కరెక్ట్. సో ఎందుకు, దాని గురించి ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు ఈ స్కామ్కి దీనికి ముందటి స్కామ్ ఏది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడుకున్న స్కామ్ ఏది అంటే కనుక ఈ లిక్కర్ స్కామ్. ఆ దాదాపు 1000 కోట్లు లేదా 8000 కోట్లు అన్నట్టు ఆ ప్రాంతం అంటే 1000 కోట్లలోనే జరిగింది. అక్కడ రిమాండ్ లేదు, జైలు లేదు, ఏదీ లేదు, అది 1000 కోట్లు అండి. అవును. ఇది 300 కోట్లు, ఎంతన్నా ప్రజల డబ్బే, ఎంతన్నా పెద్ద మొత్తమే. కానీ మరి 1000 కోట్లలో జరిగిందేమో కనుమరుగైపోయి ఈ 300 కోట్ల గురించి ఇంత చేయడం మరి నాకే హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ.